ఓ 20 లక్షలు పెట్టి కారు కొంటే దాదాపు అంతే మొత్తం అంటే మరో 20 లక్షలు ప్రభుత్వానికి పన్ను కట్టాల్సి వస్తే ఎలా ఉంటుంది? ఊహించుకోవడానికే కష్టంగా ఉంది గదా. కానీ దాదాపు 75 ఏళ్లుగా ఇండియాలోకి కార్లను దిగుమతి చేసుకోవాలంటే ఇదే పరిస్థితి. కానీ బ్రసెల్స్లో రీసెంట్గా జరిగిన ఒక ఒప్పందం మొత్తం సీన్ని మార్చేసింది. ఈ ఈయూ భారత్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఇండియాలో మనం కొనే కార్ల రూపురేఖలనే మార్చేబోతోంది. మరి ఈ డీల్ నిజంగా మనకు మర్సిడీస్ కారును మారుతి రేటుకి అందిస్తుందా, లేకపోతే తెర వెనుక మనం తెలుసుకోవాల్సిన విషయాలింకేమైనా ఉన్నాయా? పదండి లోతుగా చూద్దాం. మనందరి మెదల్లో మెదులుతున్న అస్సలు సిసలైన ప్రశ్న ఇదే. నిజంగా లగ్జరీ కార్ల ధరలో అంతలా పడిపోతాయా, లేక పేపర్లో రాసి మనకు చెప్పని ఫైన్ ప్రింట్ ఏమైనా ఉందా? ఈ విశ్లేషణలో మనమా నిజాలేంటో బయటకు తీద్దాం. ఒక్కసారి చూడండి, ఇప్పటిదాకా యూరోపియన్ కార్ల మీద ఉన్న పన్ను ఎంతో తెలుసా? సుమారుగా 110%. అంటే కారు అసలు ధర ఎంతైతే ఉందో పన్ను కూడా ఇంచుమించు అంతే. కాని ఇప్పుడు ఈ ఒప్పందం అమల్లోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఆ పన్ను ఏకంగా 30%కి పడిపోతుంది. ఇది మామూలు మార్పు కాదు, కాని అసలు కథ ఇక్కడితోనే మొదలవుతుంది. సరే, ఇంతకీ ఈ ఒప్పందం ఇంత హడావిడిగా ఇప్పుడే ఎందుకు కుదిరింది? దీని వెనుకున్న గ్లోబల్ పాలిటిక్స్ ఏంటి? మనం దాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇది కేవలం కార్ల డీల్ మాత్రమే కాదు, అంతకు మించి చాలా పెద్దది. ప్రస్తుతం యూరప్ పాలిక్రైసిస్ అనే ఒక విచిత్రమైన సంక్షోభంలో ఉంది. అంటే ఒకేసారి అనేక సమస్యలు చుట్టుముట్టాయే. ఒక పక్క పర్యావరణ నిబంధనల వల్ల వాళ్ల కార్ ఇండస్ట్రీపై తీవ్రమైన ఒత్తిడి, మరోపక్క చైనా నుంచి ఎలక్ట్రిక్ కార్లు వరదలా వచ్చిపడుతున్నాయి. ఇంకోవైపు అమెరికా ఎప్పుడు ఎలాంటి ట్రేడ్ ఆంక్షలు పెడుతుందోనన్న భయం. ఈ గండం నుంచి బయటపడాలంటే వాళ్లకి తక్షణమే ఇండియా లాంటి ఒక పెద్ద నమ్మకమైన మార్కెట్ కావాలి. అందుకే ఈ తొందర. అయితే ఇక్కడ చాలామంది అనుకునేదేంటంటే ఇండియా చైనాని రీప్లేస్ చేసేస్తుంది అని. కాని అది పూర్తిగా నిజం కాదు. ఇక్కడ వ్యూహం వేరు. ప్రపంచ కంపెనీలు తమ వ్యాపారాన్ని కేవలం చైనా మీదే ఆధారపడి నడపడం రిస్క్ అని గ్రహించాయి. అందుకే ఇండియాను ఒక ముఖ్యమైన రెండో ఆప్షన్గా, ఒక ప్రత్యామ్నాయంగా చూస్తున్నాయి. దీన్నే చైనా+1 స్ట్రాటజీ అంటారు. యూరోపియన్ ఆటోమొబైల్ తయారీదారుల సంఘం ప్రతినిధి జొనాథన్ ఓ రియోడాన్ ఒక ముఖ్యమైన హెచ్చరిక చేశారు. ఏమన్నారంటే, ఇలా తొందరపడి పన్నులు తగ్గించేయడం సులభమే, పేపర్ మీద డీల్ బాగుంటుంది. కాని అసలైన సవాళ్లు వేరే ఉంటాయి. మన రోడ్లకు, మన కండీషన్స్కు తగ్గట్టు సేఫ్టీ రూల్స్, ఎమిషన్ నార్మ్స్ లాంటివి ఉంటాయి కదా. వాటిని పరిష్కరించకపోతే ఈ ఒప్పందం కేవలం కాగితాలకే పరిమితమయ్యే ప్రమాదముంది. సరే, ఇక అస్సలు విషయానికొద్దాం. ఈ ఒప్పందంలో దాగి ఉన్న అసలైన రూల్స్, నంబర్సేంటో ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే ఇక్కడే అసలు కిటికంతా ఉంది. ఈ పన్ను తగ్గింపనేది ఒకేసారి జరగదు, దశలవారీగా జరుగుతుంది. పెట్రోల్, డీజిల్ కార్ల మీద పన్ను వెంటనే 30%కి పడిపోయి 5 ఏళ్లలో 20%కి, 10 ఏళ్లలో 10%కి చేరుకుంటుంది. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన మాస్టర్ స్ట్రోక్ ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే ఈవీస్. వాటి మీద పన్ను తగ్గింపు 5 ఏళ్లపాటు ఆపేశారు. ఇది ఎందుకంటే మన దేశీయ ఈవీ కంపెనీలు టాటా, మహీంద్రా, ఓలా లాంటివి నిలదొక్కుకోవడానికి టైం ఇవ్వడం కోసం తీసుకున్న ఒక తెలివైన నిర్ణయం. ప్రభుత్వం ఈ కొత్త, తక్కువ పన్నును సంవత్సరానికి కేవలం 2,50,000 కార్లకి మాత్రమే అప్లై చేస్తుంది. ఈ నెంబర్ వినగానే అంతేనా అని చాలా చిన్నగా అనిపించొచ్చు. కానీ దీని వెనక ఒక పెద్ద ప్లాన్ ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. 2,50,000 నంబర్ ఎందుకు పెద్దదో తెలుసా? ఎందుకంటే ప్రస్తుతం మన దేశంలో ఒక సంవత్సరంలో అమ్ముడవుతున్న మొత్తం లగ్జరీ కార్లు ఎన్ని అనుకుంటున్నారు? కేవలం 45,000. కాని ప్రభుత్వం ఇచ్చిన కోటా ఎంత? 2.5 లక్షలు. అంటే మన ప్రస్తుత మార్కెట్ కంటే 5 రెట్లు ఎక్కువ. దీన్ని ఒక వీఐపీ గేట్లాగా ఊహించుకోండి. వీఐపీలు తక్కువగానే ఉండొచ్చు, కాని గేటు మాత్రం చాలా పెద్దగా తెరిచిపెట్టారు. అంటే లగ్జరీ కార్ల మార్కెట్ ఎంత పెరగడానికైనా పూర్తి స్కోప్ ఇచ్చారన్నమాట. ఇది ఈ ఒప్పందంలో అత్యంత కీలకమైన నిబంధన. దీన్ని మనం మారుతి షీల్డ్ అని పిలుచుకోవచ్చు. ఎందుకంటే ఈ తక్కువ పన్ను అనేది ఫ్యాక్టరీ ధర 13.5 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఉన్న కార్లకు మాత్రమే వర్తిస్తుంది. దీనివల్ల ఏం జరుగుతుందంటే యూరప్ నుండి చౌకైన చిన్న కార్లు మన మార్కెట్లోకి వచ్చి పడవు. తద్వారా మన దేశీయ కంపెనీలైన మారుతి, హ్యుండై, టాటాలకు ఎలాంటి నష్టం జరగకుండా కాపాడారు. చాలా స్మార్ట్ మూవ్ కదా. సరే, ఈ డీల్స్, నంబర్స్ అన్నీ బాగున్నాయి. కానీ
మనలాంటి ఒక సాధారణ కారు కొనుగోలుదారునికి దీనివల్ల అసలు లాభమేంటి? మన ముందు ఎలాంటి కొత్త ఆప్షన్స్ రాబోతున్నాయి? ఇప్పుడు ఆ విషయం చూద్దాం. ఓకే, అందరూ వెయిట్ చేస్తున్న స్లైడ్ ఇదే. ఉదాహరణకి యూరప్లో తయారై నేరుగా మన దేశానికి దిగుమతి అయ్యే ఒక పర్ఫార్మెన్స్ ఎస్యూవీని తీసుకుందాం. దాని ఫ్యాక్టరీ, ఇన్సూరెన్స్, షిప్పింగ్ ఖర్చులన్నీ కలిపి దీన్నే సిఐఎఫ్ ప్రైస్ అంటారు. 50 లక్షలనుకుందాం. పాత పన్నుల ప్రకారం షోరూంకి వచ్చేసరికి దాని ధర సుమారు 1,80,00,000 అయ్యేది. కాని కొత్త ఒప్పందంతో దిగుమతి సుంకం కేవలం 15 లక్షలే. దీంతో షోరూం ధర 1,10,00,000కు పడిపోతుంది. అంటే ఒకే కారు మీద దాదాపు 70 లక్షల రూపాయలు ఆదా. ఇది నిజంగా చాలా పెద్ద విషయం. ఇక అప్పర్ మిడిల్ క్లాస్కి రాబోతున్న అసలైన పండగ ఇదే. ఇప్పటిదాకా వోక్స్వ్యాగన్ గోల్ఫ్, స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ లాంటి కొన్ని అద్భుతమైన కార్లు పన్నుల వల్ల మన దేశంలో కొనలేనంత ఖరీదైనవిగా ఉండేవి. కాని ఇప్పుడు 30% సుంకంతో అవి 20-25 లక్షల రేంజ్లో అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ఇది ఇండియాలో ఒక సరికొత్త ప్రీమియం వాల్యూమ్ సెగ్మెంట్నే సృష్టించబోతోంది. దిగుమతులు పెరిగితే మన ఫ్యాక్టరీలో మూతపడతాయా, మనవాళ్ల ఉద్యోగాలు పోతాయా అనే భయం చాలామందిలో ఉంటుంది. అది సహజం కూడా. కాని ఈ ఒప్పందం నిజానికి మన మేక్ ఇన్ ఇండియాకి ఎలా బూస్ట్ ఇస్తుందో ఇప్పుడు చూద్దాం. మనందరిలో ఉన్న ఈ ముఖ్యమైన ఆందోళనలు చూద్దాం. నిజంగా దిగుమతి చేసుకున్న కార్లు మన దేశంలోనే ఉద్యోగాలను తీసేస్తాయా? నిజానికి వాస్తవం దీనికి పూర్తిగా భిన్నంగా ఉండబోతుందని నిపుణులంటున్నారు. ఎందుకంటే ఫస్ట్, మన దేశంలో ఉన్న మర్సిడీస్, BMW లాంటి ఫ్యాక్టరీలు వేల కోట్లు పెట్టుబడి పెట్టి కట్టారు. వాటినంత ఈజీగా మూసేయరు. రెండోది, ఈ ఒప్పందం వల్ల యూరప్ నుండి కార్ల విడిభాగాలు సుంకం లేకుండా వస్తాయి. దీనివల్ల మన ఫ్యాక్టరీలలో కార్ల తయారీ ఖర్చు తగ్గి వాళ్ళు ఇంకా ఎక్కువ కార్లను ఇక్కడే తయారుచేసి ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తారు. సో ఈ ఒప్పందం వెనుక ఉన్న అసలు వ్యూహం ఇదే. యూరోప్ నుంచి హై టెక్నాలజీ పార్ట్స్ని సుంకం లేకుండా తెచ్చుకోవడం, వాటిని మన ఫ్యాక్టరీలలో అసెంబుల్ చేయడం, ఆ తర్వాత మేడ్ ఇన్ ఇండియా కార్లను ప్రపంచానికి ఎగుమతి చేయడం. ఇది మన తయారీ రంగాన్ని సింపుల్ అసెంబ్లీ నుంచి హై వాల్యూ మ్యానుఫ్యాక్చరింగ్ స్థాయికి తీసుకెళ్తుంది. ఫైనల్గా చెప్పాలంటే ఈ ఒప్పందం కేవలం లగ్జరీ కార్లను చౌకగా మార్చడానికి మాత్రమేనా? అస్సలుగాదు. ఇది గ్లోబల్ ట్రేడ్, మనలాంటి కస్టమర్లకు పెరిగే చాయిస్, ఇంకా మన దేశం యొక్క జాతీయ వ్యూహానికి సంబంధించిన ఒక చాలా పెద్ద మార్పు. ఇది భారత ఆటోమొబైల్ రంగానికి ఖచ్చితంగా ఒక కొత్త శకాన్ని ప్రారంభించబోతోంది.